గుడ్ ఈవినింగ్. సంక్రాంతి స్పెషల్ సకినాలు. సో ఎంతమందికి సకినాలు అంటే తెలుసో చెప్పండి. సో సంక్రాంతికి స్పెషల్గా సకినాలు కంపల్సరీగా చేసుకోవాలి కదా. సో మెయిన్ సంక్రాంతికి చేసేదే సకినాలు. ఈవినింగ్ ఐటమ్స్ అన్ని డేస్లో చేసుకుంటాం. అదేంటో సంక్రాంతికి సకినాలు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి కదా. నార్మల్గా చేసుకున్నా కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, సంక్రాంతిగా డిఫరెంట్గా ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఏంటో చెప్పేసైనా నోట్ చేసుకోండి. సో ఫస్ట్ పచ్చి పిండి అంటే బియ్యంని నానబెట్టిన తర్వాత పిండి పట్టిస్తారనమాట ఆరబెట్టి. సో దాన్ని మనం ఏంటంటే నువ్వులు ఓమా అవి వేసి, ఇందులో ఎక్కువ ఏం వేయరు ఐటమ్స్. సో కలుపుకోవాలి మంచి వాటర్ వేసి. కలిపిన తర్వాత సో ఇలా రౌండ్గా వేసుకోవాలి. సో ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలన్నమాట. సో కొంచెం వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం అది బ్రేక్ అయింది. సో నార్మల్గా అయితే సో ఇవన్నీ కూడా నేనే వేసాను. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. రౌండ్గా వచ్చాయి కదా. ఈ సంక్రాంతి స్పెషల్ సకినాలు. ఎస్, ఓకే, హ్యాపీ సంక్రాంతి. ఇంకోటి ఏంటంటే ఇవి కాలడానికి చాలా టైం తీసుకుంటాయి. సో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకున్నాం అనుకోండి. సో సకినాలు రెడీ, సంక్రాంతి స్పెషల్. సో మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి సకినాలు అంటే తెలుసు అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.